నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అనంటే, ఒక వ్యక్తి అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న తర్వాత ప్రామిసరీ నోట్ రాసిచ్చినాడు, అంతా బాగానే ఉంది. కాకపోతే అప్పులో సగం పేమెంట్ 3 సంవత్సరాల లోపు ఇచ్చేసినాడు. ఆ తర్వాత సగము చెల్లించమంటే చెల్లించటం లేదు. అయితే సగం ఎప్పుడైతే చెల్లించాడో ఆ రోజు తిరిగి ప్రామిసరీ నోటు మీద ఎప్పుడైతే సగం చెల్లించాడో ఆ డేట్తోని సగం చెల్లించినట్టు రాసుకొని అతని సంతకం తీసుకున్నా. ఇప్పుడు నేను ఎప్పుడు కేసు వేయాలి, ఇప్పుడు నాకు చెల్లించటం లేదు, కేసు వేయడానికి అవకాశం ఉందా అని అంటే, మిత్రులారా, మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ప్రామిసరీ నోట్లు అనేవి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఈ 3 సంవత్సరాలు ఎప్పటి నుంచి క్యాలిక్యులేషన్ చేస్తారు అని అంటే, ప్రామిసరీ నోటు రాసినటువంటి తేదీ నుంచి 3 సంవత్సరాల లోపు అప్పు తీసుకున్న వ్యక్తి చెల్లించకపోతే అతని మీద మనము మనీ రికవరీ అనే కేసు ఫైల్ చేసి